హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం IIFL యాప్లో మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకుందాం. చాలామందికి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని ఉంటుంది, కానీ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్ చేయాలి, అసలు ఫండ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ విత్డ్రా చేసుకోవాలి అంటే ఎలా, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్స్ వస్తాయి, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి. సో అవన్నిటికీ ఈ వీడియోలో ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. సో దీనికోసం మీరు IIFLలో అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్ ఓపెన్ చేసేసి మీరు జస్ట్ 10 minutesలో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. కోర్స్ మ్యూచువల్ ఫండ్స్ ఓపెన్ చేయడానికి డిమాట్ అకౌంట్ అవసరం లేదు. నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న లింక్ డిమాట్ అకౌంట్ది. సో ఈ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం మ్యూచువల్ ఫండ్స్లో కూడా చాలా ఈజీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఈ లింక్ ఓపెన్ చేసి మీరు 10 minutesలో అకౌంట్ ఓపెన్ చేస్తారు అండ్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ మీకు 10 minutesలో అకౌంట్ యాక్టివేషన్ అవుతుంది. నెక్స్ట్ మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. సో ప్లేస్టోర్కి వెళ్ళి IIFL మార్కెట్స్ అని టైప్ చేయగానే మనకి యాప్ కనిపిస్తుంది. సో అక్కడ నుంచి మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ యాక్టివేషన్ మీరు ఫస్ట్ టైం లాగిన్ అవుతున్నారు కాబట్టి మీరు మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వచ్చు. ఫస్ట్ మీకు ఒక ఓటీపీ వస్తుంది అండ్ ఓటీపీ ఎంటర్ చేసి మీరు ఒక 4-digit పిన్ కూడా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ మీరు ఆ పిన్తో లాగిన్ అవ్వచ్చు. అండ్ మీరు స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే, ట్రేడింగ్ చేసే నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే మీరు ఇక్కడ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేసి ట్రేడింగ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ట్రేడింగ్ యాప్. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. చాలా సింపుల్గా ఉంటుంది యాప్. ట్రేడింగ్కి కూడా చాలా ఈజీగా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు. సో ఇక్కడ మన టాపిక్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ పైన 3 lines ఉన్నాయి కదా, అక్కడ ట్యాప్ చేయాలి. అండ్ ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ అని కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయాలి. ఇక్కడ కూడా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాని గురించి స్లోగా నేర్చుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ బాస్కెట్ అని ఉంది కదా, అక్కడ ట్యాప్ చేయండి. సో ఇక్కడ మనకి 3 రకాల పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ అగ్రెసివ్ పోర్ట్ఫోలియో అండ్ మోడరేట్ పోర్ట్ఫోలియో, కన్జర్వేటివ్ పోర్ట్ఫోలియో. సో అగ్రెసివ్ పోర్ట్ఫోలియో అంటే హై రిస్క్ హై రిటర్న్స్. సో ఇక్కడ వచ్చేసి మినిమం ఇన్వెస్ట్మెంట్ 5,000 అండ్ 3 yearsకి 15 to 18% రిటర్న్స్ వస్తున్నాయి. జనరల్గా కొంతమంది రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతారు, బట్ కొంతమంది మాత్రం రిస్క్ తీసుకోవడానికి అస్సలు డేర్ చేయరు. సో మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంటాలిటీస్ ఉంటాయి. రిస్క్ తీసుకునే వాళ్ళు కొందరైతే అసలు రిస్క్ తీసుకోను అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం మనకి ఇక్కడ 3 categories ఉన్నాయి. అగ్రెసివ్ పోర్ట్ఫోలియో అంటే హై రిస్క్ హై రిటర్న్. నేను రిస్క్ తీసుకుంటాను, నాకు రిటర్న్స్ ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు రిస్క్ ఎక్కువ ఉంటుంది అండ్ రివార్డ్ కూడా ఎక్కువే ఉంటుంది. ఒకసారి ఇది ట్యాప్ చేసి చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనకి 3 funds ఉన్నాయి. ఫస్ట్ వన్ మిరాయ్ అసెట్ లార్జ్ క్యాప్ ఫండ్ రెగ్యులర్ గ్రోత్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కోటాక్ ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్ గ్రోత్. సో ఇందులో వచ్చేసి 30% అండ్ నెక్స్ట్ వచ్చేసి IIFL ఫోకస్డ్ ఈక్విటీ ఫండ్ రెగ్యులర్ ప్లాన్ గ్రోత్. సో మీరు ఒకవేళ అగ్రెసివ్ పోర్ట్ఫోలియో సెలెక్ట్ చేసుకుంటే ఈ 3 fundsలో మీరు ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా 2 types ఉంటాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి లంప్సమ్ అండ్ SIP. ఇక్కడ మనకి 2 options కనిపిస్తున్నాయి కదా, ఒకటి బై అండ్ SIP అని. సో SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మీరు వినే ఉంటారు, అంటే కొంతమంది వినే ఉంటారు. ఇక్కడ లంప్సమ్ అంటే ఏంటి అంటే ఎట్ ఏ టైం మనం ఒక పర్టికులర్ అమౌంట్ని ఇన్వెస్ట్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 1 lakh ఉన్నాయనుకోండి. సో ఆ 1 lakhని మీరు ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తారు. ఆ 1 lakhని తీసుకెళ్ళి మీరు 1 or 2 funds, 1 fundలో అయినా ఇన్వెస్ట్ చేయొచ్చు, 2 fundsలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 ఒక ఫండ్లో, ఇంకొక 50,000 ఇంకొక ఫండ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ ఎట్ ఏ టైం చేసేస్తున్నారు. సో దట్ ఈస్ కాల్డ్ లంప్సమ్. సో మనం ఇక్కడ బై పైన ట్యాప్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి SIP అంటే ఏంటి అంటే మంత్లీ ఇన్వెస్ట్మెంట్. అందరికీ ఒకేసారి అమౌంట్ ఉండకపోవచ్చు. సమ్ ఎంప్లాయీస్ ఉంటారు. సో వాళ్ళు ఏంటి అంటే మంత్లీ 2,000 or 5,000 అలా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మంత్లీ 1,000 ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం SIP అనమాట. ఇక్కడ వచ్చేసి మీరు మంత్లీ 2,000 or 3,000 or 5,000 వాట్ ఎవర్ మీకు ఎంత వీలైతే అంత మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ దీనికి పర్టికులర్గా మీరు ఇన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేయాలి అని కూడా ఏమి ఉండదు. మీకు ఎన్ని సంవత్సరాలు వీలైతే అన్ని సంవత్సరాలు మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు మీరు మనీ కూడా విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రాఫిట్ అండ్ మార్కెట్ సిచ్యువేషన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 3 to 4 yearsకి మంచి రిటర్న్స్ వచ్చాయనుకోండి, ఒక 50%, 60% ఆర్ డబుల్ కూడా అవ్వచ్చు సమ్ టైమ్స్. ఇట్ డిపెండ్స్ ఆన్ మార్కెట్ అనమాట. సో మీ అమౌంట్ డబుల్ అయింది, మీ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అయింది అనుకున్నప్పుడు మీరు ఫండ్స్ని విత్డ్రా చేసుకోవచ్చు. మీ ప్రాఫిట్ని విత్డ్రా చేసుకుని మళ్ళీ ఇంకొక ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ అనమాట. అండ్ చాలా సింపుల్గా మీరు ఇక్కడ నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. సరే బై పైన ట్యాప్ చేసి చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి లంప్సమ్ డిఫాల్ట్గా 20,000 అని వచ్చేసింది. అంటే మీరు ఇక్కడ లంప్సమ్ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే
మినిమం 20,000 ఎట్ ఎ టైం ఇన్వెస్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఐపి. సో ఇందులో వచ్చేసి మినిమం ఇన్వెస్ట్మెంట్ 5,000 అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఇన్వెస్ట్మెంట్ డేట్ కూడా ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ పేమెంట్ ఈరోజు చేశారనుకోండి, ఇక్కడ మీరు కింద ఆప్షన్స్ చూడవచ్చు. ఫస్ట్ పేమెంట్ టుడే అని ఉంది కదా, అండ్ నెక్స్ట్ పేమెంట్ మీరు ఎప్పుడు చేయాలనుకుంటున్నారో ఆ డేట్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. సో కొంతమంది శాలరీ పర్సన్స్ ఉంటారు, కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఏ డేట్ కంఫర్టబుల్గా ఉంటుందో ఆ డేట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అప్పుడు మనకి ఇక్కడ నెక్స్ట్ పేమెంట్ డేట్ అనేది కూడా ఇస్తుంది. మినిమం వచ్చేసి 5,000 అండ్ మ్యాక్సిమం మీరు ఎంతైనా చేయొచ్చు. బట్ నా అడ్వైజ్ ఏంటి అంటే మొత్తం అమౌంట్ ఒకే ఫండ్లో కాకుండా 5,000 ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఇంకా మీ దగ్గర అంటే మీరు ఇంకా 10,000 or 15,000 ఇన్వెస్ట్ చేయగలిగితే ఇంకొక ఫండ్ సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం బెస్ట్. అండ్ కొంతమంది నేను 5,000 ఇన్వెస్ట్ చేయలేను, నేను మంత్లీ 2,000 ఇన్వెస్ట్ చేయగలుగుతాను అని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ మనం 5,000 కంటే తక్కువ ఇస్తే తీసుకోవట్లేదు, అంటే ఈ ఫండ్లో మనం మినిమం 5,000 మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి, అంతకంటే తక్కువ ఇన్వెస్ట్ చేయలేదు. అఫ్కోర్స్ 2,000 ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కూడా కొన్ని ఫండ్స్ ఉంటాయి. సో మీరు అలాంటివి సెలెక్ట్ చేసుకుని నాట్ ఓన్లీ 2,000 మీరు మంత్లీ సిప్ చేయాలి అనుకుంటే 500 నుంచి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో అవన్నీ కూడా ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. నెక్స్ట్ కేటగిరీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మోడరేట్ పోర్ట్ఫోలియో. సో ఇక్కడ మనకి రిస్క్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ఫస్ట్ అగ్రెసివ్తో పోల్చుకుంటే. సో రిటర్న్స్ కూడా స్టేబుల్గా ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మనం రిస్క్ని మోడరేట్ చేస్తూ మన రిటర్న్స్ కూడా స్టేబుల్గా ఉంటాయి. ఇందులో ఉన్న ఫండ్స్ వచ్చేసి కోటాక్ ఈక్విటీ ఆపర్చునిటీస్ ఫండ్ గ్రోత్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ గ్రోత్, ఇది వచ్చేసి 40%, అండ్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ గ్రోత్ 30%. సో ఈ 3 ఫండ్స్ మనకి మోడరేట్లో ఉన్నాయి. అండ్ ఇందులో వచ్చేసి మనకి 3 ఇయర్స్కి 10 to 12% రిటర్న్స్ వస్తాయి. అగ్రెసివ్లో వచ్చేసి 15 to 18% రిటర్న్స్ వస్తాయి. ఇక్కడ 10 to 12% రిటర్న్స్ వస్తున్నాయి. దాంతో పోల్చుకుంటే మనకి కొంచెం తక్కువగా రిటర్న్స్ ఉన్నాయి, బట్ మనకి ఇక్కడ స్టేబుల్గా ఉన్నాయి రిటర్న్స్. అక్కడ వచ్చేసి రిటర్న్స్ అనేవి అంటే మన ప్రాఫిట్ అనేది, రిటర్న్స్ అంటే మీకు అర్థమవుతుందో కాదో అని నేను ప్రాఫిట్ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాను. సో అక్కడ మన ప్రాఫిట్ అనేది తగ్గినప్పుడు చాలా తగ్గొచ్చు అండ్ పెరిగినప్పుడు ఎక్కువగా కూడా పెరగచ్చు. ఇక్కడ కూడా మనకి మినిమం ఇన్వెస్ట్మెంట్ 5,000 అండ్ లంసంలో అయితే 20,000. నెక్స్ట్ వచ్చేసి కన్జర్వేటివ్ పోర్ట్ఫోలియో. సో ఇందులో వచ్చేసి లో రిస్క్ లో రిటర్న్స్, అంటే నాకు రిటర్న్స్ తక్కువ వచ్చినా పర్లేదు, నా ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉండాలి అండ్ నాకు లో రిటర్న్స్ వచ్చినా కూడా ఓకే అనుకునే వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం కన్జర్వేటివ్ పోర్ట్ఫోలియో అనమాట. ఇక్కడ మనకి 3 ఇయర్స్కి 6 to 8% రిటర్న్స్ వస్తున్నాయి. ఫస్ట్ అగ్రెసివ్తో పోల్చుకుంటే చాలా తక్కువ రిటర్న్స్, బట్ దిస్ ఈజ్ ఆల్సో గుడ్ రిటర్న్స్ ఇన్ 3 ఇయర్స్. ఎందుకంటే మనం ఇక్కడ ఎలాంటి రిస్క్ చేయట్లేదు, మనకి చాలా స్టేబుల్గా రిటర్న్స్ వస్తాయి. మీరు ఎక్కడ వర్క్ చేయట్లేదు, దానికోసం జస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి వదిలేస్తున్నారు. సో 6 to 8% అనేది కూడా గుడ్ రిటర్న్స్ అనమాట. అండ్ ఇక్కడ కూడా మనకి మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 5,000 అండ్ లంసంలో అయితే 20,000. అండ్ కన్జర్వేటివ్ పోర్ట్ఫోలియోలో వచ్చేసి మనకి యాక్సిస్ కార్పొరేట్ డెట్ ఫండ్ రెగ్యులర్ ప్లాన్ గ్రోత్ ఉంది 30%, అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ గ్రోత్ 40%, ఎస్బీఐ షార్ట్ టర్మ్ డెట్ ఫండ్ రెగ్యులర్ ప్లాన్ గ్రోత్ 30%. సో ఈ 3 ఫండ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో మీరు కన్జర్వేటివ్ పోర్ట్ఫోలియో సెలెక్ట్ చేసుకుంటే ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం 3 కేటగిరీస్ చూసాం కదా, అగ్రెసివ్, మోడరేట్ అండ్ కన్జర్వేటివ్. అంటే హై రిస్క్ హై రిటర్న్స్, సో రిస్క్ ఎక్కువ రివార్డ్ కూడా ఎక్కువ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోడరేట్ అంటే స్టేబుల్గా ఉంటాయి మీ రిటర్న్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్జర్వేటివ్ అంటే లో రిస్క్ అండ్ లో రిటర్న్స్ అనమాట. సో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఎలా ఇన్వెస్ట్ చేయాలి చూద్దాం. ఫస్ట్ మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ బాస్కెట్లో ఏ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ నేను అగ్రెసివ్ పోర్ట్ఫోలియో పైన ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ మీరు లంసంలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే బై సెలెక్ట్ చేయాలి, లేదా మంత్లీ సిప్ చేయాలి అనుకుంటే సిప్ అని ఉంది కదా దానిపైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ ఇన్వెస్ట్ పైన ట్యాప్ చేయాలి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు డైరెక్ట్గా పేమెంట్ మెథడ్ వచ్చేసింది. మీరు ఆల్రెడీ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారు కదా, సో ఆ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ డిఫాల్ట్గా వచ్చేసాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, నెట్ బ్యాంకింగ్ అండ్ యూపీఐ ఐడి కూడా ఉంది. మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పేతో కూడా పే చేయొచ్చు. సో నేను ఇక్కడ యూపీఐ ఐడితో పే చేస్తున్నాను. ఇక్కడ ఎంటర్ యూపీఐ ఐడి అని ఉంది కదా, అక్కడ మీ యూపీఐ ఐడి ఎంటర్ చేయాలి. సో యూపీఐ ఐడి ఎంటర్ చేయగానే ఫోన్పేకి రిక్వెస్ట్ వెళ్తుంది. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఫోన్పే నుంచి పే చేయడం. సో ఆల్రెడీ ఫోన్పేకి రిక్వెస్ట్ వెళ్ళింది. సో మనం ఇక్కడ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి పేమెంట్ చేయాలి. చూసారు కదా, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఇంత సింపుల్గా.
ఓకే, ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసాం కదా, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ని ఎక్కడ చెక్ చేసుకోవాలి అది చూద్దాం. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి పోర్ట్ఫోలియో అనే ఒక ఆప్షన్ ఉంది కదా, సో దానిపైన ట్యాప్ చేయాలి. సో మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి, హోల్డింగ్స్, పొజిషన్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. హోల్డింగ్స్, పొజిషన్స్ అనేవి స్టాక్ మార్కెట్ రిలేటెడ్ అనమాట. మీరు ఒకవేళ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీరు అక్కడ హోల్డింగ్స్లో చెక్ చేసుకోవచ్చు. అండ్ మన టాపిక్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్. ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో చూడాలి. సో ఇక్కడ వచ్చేసి నేను 2 ఫండ్స్ బై చేశాను. నేను ఇక్కడ 2 ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశాను, అది ఇక్కడ చూపిస్తుంది. సో లైక్ దిస్ మీరు కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇక్కడ పోర్ట్ఫోలియో పైన ట్యాప్ చేసి మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళి మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు ఏ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశారు, ఎంత రిటర్న్స్ వస్తున్నాయి, ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా, సో అదంతా కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. And thank you so much for watching my video.